హలో గైస్, ఈ వీడియోలో మనం బ్యాక్ టు ద ఫ్యూచర్ 3 మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఈ సినిమా అర్థం కావాలంటే చూడని వాళ్ళు ముందు ఆ వీడియోస్ చూడండి. సో లాస్ట్ మూవీ ఎండింగ్ లో ఏం జరిగిందో ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. ఆ టైం ట్రావెల్ కార్ మీద పిడుగుపడి డాక్టర్ బ్రౌన్ 100 సంవత్సరాలు పాస్ట్ అంటే 1885 కి వెళ్లిపోతాడు. ఈ విషయం అతను పంపించిన ఒక లెటర్ ద్వారా హీరో మార్టీ తెలుసుకున్నాడు. సో ఇప్పుడు మన హీరో 1885 కి వెళ్లి అక్కడ నుంచి డాక్టర్ బ్రౌన్ ని కాపాడి తీసుకురాగలడా, లేదా అతను కూడా అక్కడే ఇరుక్కుంటాడా అనే దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించేది ఈ మూవీ స్టోరీ లైన్. సో ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే 1955 క్లాక్ టవర్ మీద పడ్డ పిడుగుని యూస్ చేసి ఆ టైం లైన్ కి చెందిన డాక్టర్ బ్రౌన్ ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టు మార్టీని టైం ట్రావెల్ చేయించి ఫ్యూచర్ కి పంపించేస్తాడు. తన ప్లాన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని అతను సంతోషపడుతున్న సమయంలో అక్కడికి ఆ లెటర్ చదివిన మన హీరో మార్టీ వస్తాడు. అతన్ని ఫేస్ చేసి ఏదో దెయ్యాన్ని చూసినట్టు డాక్టర్ బ్రౌన్ షాక్ అయి స్పృహ కోల్పోతాడు. మార్టీ అన్కాన్షియస్ గా ఉన్న డాక్టర్ బ్రౌన్ ని ఇంటికి తీసుకువెళ్తాడు. కొంచెం సేపు తరువాత డాక్టర్ బ్రౌన్ కి మెలకువ వచ్చి వెంటనే పరిగెడుతూ వెళ్లి ఒక వాయిస్ రికార్డర్ లో ఈ రోజు నవంబర్ 12, 1955 హిస్టరీలో నా పేరు నిలిచిపోయేంత ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ ని నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. ఆ క్లాక్ టవర్ మీద పడ్డ పిడుగుని యూస్ చేసి మార్టీని 30 సంవత్సరాలు ఫ్యూచర్ లోకి పంపించాను. ఆ తరువాత ఏమైంది? నేను అసలు ఇంటికిలా తిరిగొచ్చానని ఆలోచిస్తూ అతను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మార్టీ ఉండడంతో సర్ప్రైజ్ అయి అరిచి గోల చేస్తాడు. నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? ఇప్పుడే కదరా నా ప్రాణాలు పణంగా పెట్టి నేను ఇంటికి పంపించాను. అంటే నువ్వు ఖచ్చితంగా మార్టీవి కాదు. ఒక్క నిమిషం, నువ్వేమన్నా దెయ్యానివా అని అడుగుతూ భయంలో డాక్టర్ బ్రౌన్ ఒక చిన్న రూమ్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. బయట నిలుచుని మార్టీ అతనికి సెకండ్ పార్ట్ లో జరిగిన కథంతా చెప్పి, సో టైం మిషన్ మాల్ ఫంక్షన్ అవ్వడం వల్ల మీరు ఇప్పుడు 1885 లో ఇరుక్కున్నారు డాక్. అక్కడి నుంచి మిమ్మల్ని కాపాడడానికి నాకు ఇప్పుడు మీ సహాయం కావాలని చెప్పినప్పుడు నువ్వు చెప్పేది నిజమని నేనెందుకు నమ్మాలి? అయినా అసలు నువ్వు అన్నట్టే నేను 1885 లో ఇరుక్కున్నా, ఆ విషయం నీకెలా తెలిసిందని అడుగుతాడు. అప్పుడు మార్టీ అతనికి వచ్చిన ఆ లెటర్ ని డాక్టర్ బ్రౌన్ కి చూపిస్తాడు. అందులో డాక్టర్ బ్రౌన్ అతను ఆ టైం మిషన్ ని ఒక టనల్ లో దాచిపెట్టున్నానని, మార్టీని ఈ టైం లైన్ కి చెందిన డాక్ సహాయంతో ఆ టనల్ లో ఉన్న టైం మిషన్ ని రిపేర్ చేసి అతన్ని ఇంటికి వెళ్లిపోమని చెప్తాడు. అలాగే నేను ఇక్కడ 1885 లో సెటిల్ అయి సంతోషంగా ఉన్నాను, కాబట్టి నన్ను కాపాడడానికి ప్రయత్నించకండి. ఆల్రెడీ మనం ఇద్దరం టైం ట్రావెల్ చేయడం వల్ల అనవసరమైన సమస్యలు వచ్చాయి. అందుకే నువ్వు ఫ్యూచర్ కి వెళ్లిపోయాక ఆ టైం మెషిన్ ని డెస్ట్రాయ్ చేసే మార్టీ. అది మాత్రం కాకుండా నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఇకపై నాకు ఒక ఐన్స్టైన్ ని నువ్వే చూసుకోవాలి. అసలే వాడు అల్లారు ముద్దుగా పెరిగాడు. రోజుకి 2 సార్లు వాకింగ్ కి తీసుకువెళ్ళు. చీప్ ఫుడ్ కాకుండా కొంచెం కాస్ట్లీ ఫుడ్ పెట్టని డాక్టర్ బ్రౌన్ ఈ లెటర్ తో పాటు ఆ టైం మెషిన్ ఎక్కడ దాచాడో ఆ ప్లేస్ ని మార్క్ చేసి ఒక మ్యాప్ కూడా పంపించుంటాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ అందులో మెన్షన్ చేసిన ఒక పాలుబడ్డ స్వరంగానికి వెళ్లి దాని డోర్ బ్లాస్ట్ చేసి ఆ మ్యాప్ లో మార్క్ చేసిన ప్లేస్ ని వెతికి టైం ట్రావెల్ కార్ ని కనిపెట్టిస్తారు. వీళ్ళ కార్ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకున్నప్పుడు మార్టీ అక్కడ ఒక సమాధి ఉండడం చూసి ఎందుకో బాగా భయపడి అరిచి డాక్టర్ బ్రౌన్ ని పిలుస్తాడు. ఇంత భయపడుతున్నాడు ఎందుకో అని చూస్తే ఆ సమాధి వేరే ఎవరిదో కాదు, డాక్టర్ బ్రౌన్ దే. దారుణం ఏంటంటే అతను సెప్టెంబర్ 7, 1885 లో చనిపోయాడని రాసుంటుంది. అంటే డాక్టర్ బ్రౌన్ మార్టీకి ఆ లెటర్ రాసిన 7 రోజుల్లోనే చనిపోయాడు. అది కూడా నార్మల్ గా కాదు, మన డాక్ బ్యూఫర్డ్ అనే ఒక వ్యక్తి దగ్గర $80 అప్పు తీసుకుని దాన్ని తిరిగివ్వలేదని అతన్ని మర్డర్ చేసేశారు. అలాగే అతని సమాధి మీద బిల్లౌట్ క్లారా అని ఒక అమ్మాయి పేరుండడం చూసి ఎక్సైట్ అయిన మార్టీ, ఈ క్లారా ఎవరు బ్రో, నీ గర్ల్ ఫ్రెండా అని డాక్టర్ బ్రౌన్ ని అడుగుతాడు. తానెవరో నాకు తెలియదు, కానీ ముందు నువ్వు నా సమాధి మీద నుంచి దిగరా. అయినా మరి $80కి మనుషుల్ని చంపిస్తారా? చచ్చ, రాను రాను మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుందని టెన్షన్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో మార్టీ ఇంకా డాక్టర్ బ్రౌన్ వాళ్ళ సిటీ లైబ్రరీకి వెళ్లి అక్కడ బ్యూఫర్డ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెక్ చేస్తారు. ఇతనే బ్యూఫర్డ్. ఇతను ఆ కాలంలో చాలా పెద్ద రౌడీ. బ్యూఫర్డ్ లెక్కలేనంత మందిని చంపడం వల్ల అతన్ని మ్యాడ్ డాగ్ అని పిలుస్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మార్టీ ఎలా అయినా ఆ బ్యూఫర్డ్ దగ్గర నుంచి డాక్టర్ బ్రౌన్ ని కాపాడడానికి 1885 కి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. సో కట్ చేస్తే కొన్ని రోజుల తరువాత డాక్టర్ బ్రౌన్ ఆ టైం మిషన్ ని రెడీ చేసినట్టు చూపిస్తారు. మార్టీ పాస్ట్ కి వెళ్లబోతున్నాడు కాబట్టి ఈసారి 1885 కి తగినట్టు అతని డ్రెస్ ని మార్చుకుంటాడు. డాక్ ఆ కార్ ని ఆ లెటర్ రాసిన మరుసటి రోజుకి టైం సెట్ చేసి మార్టీ దగ్గర, నువ్వు పాస్ట్ కి వెళ్లిన తరువాత నన్ను కాపాడడానికి 5 రోజులు టైం దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు ఈ కార్ ని 88 మైల్స్ పర్ హార్ స్పీడ్ లో ఎదురుగా కనిపించే ఆ స్క్రీన్ వైపుకి డ్రైవ్ చేస్తూ వెళ్ళు.
ఆ స్క్రీన్ ని గుద్దుకునే లోపే నువ్వు టైం ట్రావెల్ అయి పాస్ట్ కి వెళ్లిపోతావని డాక్టర్ బ్రౌన్ మార్టీకి గుడ్ బై చెప్పి పంపిస్తాడు. ప్లాన్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ స్పీడ్ ని రీచ్ అవ్వగానే మార్టీ అక్కడ నుంచి జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయి 1885 కి వెళ్లిపోతాడు. ఆ కాలంలో ఆ చోటు ఏదో డెసర్ట్ లా ఉంటుంది. అదే టైం కి ఆపోజిట్ లో గుర్రాలపై వస్తున్న కొంతమంది మార్టీ కార్ ని చూడగానే ఆరోస్ తో అటాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి మార్టీ చాలా స్పీడ్ గా అతని కార్ డ్రైవ్ చేస్తూ వెళ్లి ఎవరికీ తెలియకుండా ఒక గుహ లోపల దాగుంటాడు. తనని వెంటపడే వాళ్ళందరూ ఆ చోటు నుంచి వెళ్లిపోయాక ఇతను బయటకొచ్చి చూస్తే ఆ కార్ ఫ్యూయల్ ట్యాంక్ కి ఒక బాణం గుచ్చుకోవడం వల్ల అందులో ఉన్న పెట్రోల్ మొత్తం లీక్ అయిపోతుంటుంది. వచ్చి రాగానే ఇన్ని సమస్యలేంటని మార్టీ ఫీల్ అయ్యే లోపే ఆ గుహలో నుంచి ఒక ఎలుక పంటి రావడంతో భయపడి ఆ టైం ట్రావెల్ కార్ ని అక్కడే వదిలేసి తప్పించుకోవడానికి పరిగెట్టడం మొదలు పెడతాడు. ఇలా అతను చాలా దూరం పరిగెట్టాక ఒక చోట్లో కాలు జారి ఓ స్లోప్ మీద నుంచి దొర్లుకుంటూ కిందకి వెళ్లి ఓ కంచెకి గుద్దుకుని స్పృహ కోల్పోతాడు. ఆ దారిలో వెళ్లిన ఎవరో మార్టీని ఆ పరిస్థితిలో చూసి అతనికి హెల్ప్ చేయడం కోసం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. కట్ చేస్తే ఇంతకు ముందు జరిగిన 2 సినిమాల్లో చూపించినట్టు ఈసారి కూడా మార్టీ ఏదో ఒక బెడ్ లో కళ్ళు తెరుస్తాడు. అతని పక్కనే ఒక లేడీ కూడా కూర్చునుంటుంది. అండ్ ఈ ఇల్లు వేరే ఎవరిదో కాదు, మార్టీ యాన్సెస్టర్స్ ది. ఇతను మన హీరో మార్టీ తాతకి ముత్తాత, పేరు మెక్ఫ్లై. అతని కొడుకు అంటే ఇదో ఈ చిన్న పిల్లడే మన హీరో గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వాళ్ళు మార్టీ దగ్గర ఇంతకు ముందు నిన్నెప్పుడూ ఈ ఊర్లో చూసిందే లేదు, నీ పేరేంటి, అసలు హ్యాట్ కూడా వేసుకోకుండా మా టౌన్ కి ఎలా వచ్చావని అడుగుతారు. ఇలా సడన్ గా అడిగేసరికి వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక మార్టీ నా పేరు క్లింట్ ఈస్ట్వుడ్ అని ఒక ఫేమస్ సెలబ్రిటీ నేమ్ చెప్పి ఇంట్రొడ్యూస్ అవుతాడు. వచ్చేటప్పుడు దారిలో నా హ్యాట్ ఎక్కడో మర్చిపోయినట్టున్నాను, అది వదిలేయండి, కానీ యాక్చువల్లీ నేను ఇక్కడికి నా ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వచ్చాను. అవునా, సరే అయితే ప్రస్తుతానికి కావాలంటే ఈ రాత్రి మా ఇంట్లో స్టే చేసి రేపు ఉదయం మీ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళండి. అలాగే నా దగ్గర ఒక కొత్త హ్యాట్ ఉంది, దాన్ని మీకు ఇస్తానని మెక్ఫ్లై చెప్తాడు. సరైన సమయంలో సహాయం దొరికినందుకు సంతోషపడిన మార్టీ అతనికి థ్యాంక్ యూ చెప్పి తన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తో ఆడుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారి మార్టీ డాక్టర్ బ్రౌన్ ని వెతుక్కుంటూ పక్కనే ఉన్న ఒక టౌన్ కి వెళ్తాడు. అక్కడ స్ట్రీట్స్ లో తిరుగుతూ ఉన్న అతను ఆ క్లాక్ టవర్ చూసి ఆగుతాడు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది. ఆ తరువాత చాలాసేపు నడవడం వల్ల హీరోకి దాహం వేసి పక్కనే ఉన్న లిక్కర్ షాప్ కి వెళ్లి కొంచెం ఐస్ వాటర్ ఇవ్వండి అని అడుగుతాడు. అది విని అక్కడున్న వాళ్ళందరూ బాగా నవ్వుతారు. ఏంటి ఐస్ వాటరా, ఐస్ కావాలంటే అంటార్టికాకి వెళ్ళు, ఇక్కడ అవేవి దొరకవు, కావాలంటే విస్కీ ఇస్తా, తాగని ఆ షాప్ కీపర్ ఒక గ్లాస్ లో విస్కీ పోస్తాడు. సరిగ్గా అదే సమయానికి ఆ షాప్ కి బ్యూఫర్డ్ అతని మనుషులతో వచ్చి మార్టీ కొత్తగా కనిపించడంతో నువ్వెవరని అడుగుతాడు. అతని గెటప్ బిల్డప్ అన్ని చూసిన హీరోకి ఇతనే డాక్టర్ బ్రౌన్ ని చంపిన ఆ మ్యాడ్ డాగ్ బ్యూఫర్డ్ అయ్యుండొచ్చని అనిపించి నువ్వే ఆ మ్యాడ్ డాగ్ వా అని అడుగుతాడు. దానితో ఆ షాప్ లో ఉన్న వాళ్ళందరూ భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. యాక్చువల్లీ బ్యూఫర్డ్ కి మ్యాడ్ డాగ్ అని పిలిస్తే అస్సలు నచ్చదు, కాబట్టి అతను టెన్షన్ అయి ఎంత ధైర్యం ఉంటే నన్ను నా పేరుతో పిలుస్తావని మార్టీ కాళ్ళ దగ్గర గన్తో షూట్ చేస్తూ అనవసరంగా నాకు కోపం వచ్చేలా చేసిన నువ్వే నన్ను ఇప్పుడు ఎంటర్టైన్ చేయాలి, డాన్స్ చేయరా అని బెదిరిస్తాడు. భయపడుతూ మార్టీ డాన్స్ ఆడుతున్న సమయంలో తెలియక ఒక పలక మీద జంప్ చేయడం వల్ల అతనికి ఆపోజిట్ సైడ్ లో ఉన్న ఆల్కహాల్ మొత్తం బ్యూఫర్డ్ మీద పడిపోతుంది. దాంతో అతనికి బాగా కోపం వచ్చి మార్టీని కాల్చి చంపేయాలనుకుంటాడు. కానీ లక్కీలీ అతని గన్ లో బుల్లెట్స్ ఖాళీ అయిపోయి ఉంటాయి. ఈ ఛాన్స్ యూస్ చేసుకుని మార్టీ వెంటనే అక్కడి నుంచి పరిగెట్టి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆయన బ్యూఫర్డ్ వాళ్ళు వదలకుండా గుర్రాల మీద వచ్చి మార్టీని ఒక తాడుతో కట్టి పట్టుకుంటారు. అక్కడి నుంచి స్ట్రైట్ గా హీరోని ఈడ్చుకుంటూ ఒక చోటుకు తీసుకువెళ్లి ప్రజలందరి ముందు అతన్ని ఉరిలో వేసి చంపేయడానికి ప్రయత్నిస్తారు. బట్ కరెక్ట్ గా అదే టైంకి అక్కడ డాక్టర్ బ్రౌన్ ఎంట్రీ ఇస్తాడు. ఒక సైంటిస్ట్ ఏ కాలానికి వెళ్లినా అతని ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఆపడనడానికి ఉదాహరణగా ఇక్కడ డాక్టర్ బ్రౌన్ కూడా ఒక నార్మల్ గన్ ని స్నైపర్ లా మాడిఫై చేసుంటాడు. ఆ గన్ తో మార్టీని వేలాడదీసిన రోప్ ని షూట్ చేసి అతన్ని కాపాడుతాడు. మర్యాదగా అతన్ని వదిలేసి ఇక్కడ నుంచి వెళ్లిపో బ్యూఫర్డ్, నా గన్ ఇప్పుడు నీ తలని పాయింట్ చేసింది, ఆ పిల్లాడిపై చెయ్యేస్తే నేను చంపేస్తానని డాక్టర్ బ్రౌన్ బెదిరిస్తాడు. అది విన్న బ్యూఫర్డ్ అతని మనుషుల దగ్గర వాళ్ళ గన్ కిందకు దించమని చెప్పి డాక్టర్ బ్రౌన్ ని చూసి నువ్వు నా గుర్రానికి నాడ సరిగ్గా వేయలేదు కాబట్టి అది నన్ను కిందకు తోసేసింది, దాంతో నాకు కోపం వచ్చి దాన్ని షూట్ చేసేసాను, సో నీ వల్లే నా గుర్రం చనిపోయింది కనుక నువ్వు నాకు $80 ఇవ్వాలని చెప్తాడు. ముందే గుర్రపు నాడ బాలేదని చెప్పుంటే కొత్త దేశిచ్చుంటేవాడిని కదా, అది వదిలేసి నువ్వు కోపంలో నీ గుర్రాన్ని చంపితే నేనెందుకు $80 ఇవ్వాలి, నేనివ్వనని డాక్టర్ బ్రౌన్ అంటాడు. అదెలా ఇవ్వవో నేను చూస్తానని చెప్పి బ్యూఫర్డ్ అతని మనుషులతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆ తరువాత డాక్టర్ బ్రౌన్ హీరోని చూసి నిన్నిక్కడికి రావద్దని చెప్పాను కదా మార్టీ, మరెందుకొచ్చా? అయినా మళ్ళీ నిన్ను కలవడంలో చాలా సంతోషం మిత్రమా అని హక్ చేసుకుంటాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ డాక్టర్ బ్రౌన్ ఇంటికి వెళ్ళాక మార్టీ అతనికి ఆ సమాధి ఇంకా బ్యూఫర్డ్ అతన్ని హత్య చేసిన విషయం గురించి మొత్తం చెప్తాడు. ఆ ఫోటో చూసిన డాక్టర్ బ్రౌన్, ఏంటి ఆఫ్టర్ ఆల్ $80కి నన్ను చంపేశాడా? ఈ విషయం ముందే తెలుసుంటే నేను అతనికి ఆ డబ్బు ఇచ్చేసుండేవాడిని. కానీ ఇప్పుడు ఇంత బిల్డప్ ఇచ్చి ఓటమి ఒప్పుకుంటే నా సైంటిస్ట్ ఈగో హర్ట్ అవుతుంది. సరే ఇంతకీ ఈ క్లారా ఎవరని అడుగుతాడు. ఓ అయితే మీకు కూడా ఆవిడ ఎవరో తెలీదా? నేనింకా ఆమె మీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుందనుకున్నాను. ఏంటి గర్ల్ ఫ్రెండా? నువ్వెందుకు ఆ డైరెక్షన్ లో ఆలోచించావు? ఫస్ట్ నేను ఈ కాలానికి చెందిన వాడిని కాదు మార్టీ. ఇక్కడ నేను ఎవరినైనా ప్రేమిస్తే అది ఫ్యూచర్ ని బాగా చేంజ్ చేస్తుంది. కాబట్టి ఒక సైంటిస్ట్ గా అలాంటి పనులు చేసి నేను రిస్క్ తీసుకోనని డాక్టర్ బ్రౌన్ చెప్తాడు. అప్పుడు అక్కడికి ఆ టౌన్ మేయర్ వచ్చి డాక్టర్ బ్రౌన్ దగ్గర, కొన్ని రోజులకి ముందు జరిగిన మీటింగ్ లో మీరు ఈ టౌన్ కి రాబోయే కొత్త టీచర్ ని స్టేషన్ నుంచి పికప్ చేసుకుంటానని మాటిచ్చారు కదా, ఆ విషయం మర్చిపోకండి డాక్టర్ బ్రౌన్. ఆ టీచర్ రేపు వస్తున్నారు, టైం కి వెళ్లి రిసీవ్ చేసుకోండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, తన పేరు క్లారా అని చెప్పి ఆ మేయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఆ క్లారా ఎవరన్న విషయం తెలిసిపోయింది. సరే సరే నన్ను అలా చూడ్డం ఆపు మార్టీ. ఇప్పుడేంటి మా ఇద్దరికి మధ్య లవ్ అట్ ఫస్ట్ సైట్ మొదలవబోతుందనుకుంటున్నావా? దానికి ఛాన్సే లేదు. నా డిక్షనరీలో ప్రేమన్న పదమే లేదంటూ అక్కడున్న ఒక పెద్ద మిషన్ కున్న వాల్ ని ఓపెన్ చేస్తాడు. ఈ జైంట్ సైజ్ లో ఉన్న పెద్ద మిషన్ ని చూసి ఏంటో అనుకోకండి, ఇదే డాక్టర్ బ్రౌన్ కనిపెట్టిన రెఫ్రిజిరేటర్. ఆ కాలంలో ఇంకా ఫ్రిడ్జ్ కనిపెట్టలేదు కాబట్టి అప్పుడు అవైలబుల్ గా ఉన్న వస్తువులతో డాక్టర్ బ్రౌన్ ఐస్ క్యూబ్స్ కోసం దీన్ని కన్స్ట్రక్ట్ చేశాడు. ఇంతసేపు రన్ అయిన తరువాత అందులో నుంచి ఒక చిన్న ఐస్ క్యూబ్ బయటకొస్తుంది. అంతా ఓకే, కానీ మనమిద్దరం ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాం? పద పద, నువ్వు తీసుకొచ్చిన ఆ టైం ట్రావెల్ కార్ ఎక్కి ఇక్కడ నుంచి వెళ్లిపోదామని డాక్టర్ బ్రౌన్ చెప్పినప్పుడు, ఓకే రండి వెళ్దాం, బట్ అంతకు ముందు పెట్రోల్ బంక్ కి వెళ్లి ట్యాంక్ ఫిల్ చేయాలి డాక్. నేను వచ్చినప్పుడు ట్యాంక్ డ్యామేజ్ అయి లోపలున్న ఫ్యూయల్ మొత్తం కారిపోయిందని మార్టీ చెప్తాడు. అది విన్న డాక్టర్ బ్రౌన్ షాక్ అయి, ఏం చెప్పావు? పెట్రోల్ లీక్ అయిపోయిందా? మనమున్నది 1885 లో, ఇంకా ఇక్కడ పెట్రోల్ తో రన్ అయ్యే కార్ నే కనిపెట్టలేదు. అలాంటప్పుడు పెట్రోల్ బంక్ ని ఎక్కడ వెతుకుతావని అంటాడు. నర్వస్ అయిన మార్టీ, మరైతే ఇప్పుడు ఏం చేద్దాం డాక్ అని అడుగుతాడు. సో నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ ఆ కార్ ని గుర్రాలతో రన్ చేయించి 88 మైల్స్ స్పీడ్ ని రీచ్ అవ్వగలరా అని టెస్ట్ చేస్తారు. అయినా ఎంత ప్రయత్నించినా వీళ్ళ కార్ 25 మైల్స్ ని కూడా రీచ్ అవ్వలేకపోతుంది. సో నెక్స్ట్ ప్రయత్నంగా కొన్ని డిఫరెంట్ వెరైటీ ఆల్కహాల్స్ ని మిక్స్ చేసి దాన్ని ఫ్యూయల్ గా వాడడానికి ట్రై చేశారు. బట్ దీని వల్ల ఆ కార్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి 1-2 సమస్యలు. ఈ డ్యామేజ్ సరిచేయడానికి అతనికి కనీసం 1 మంత్ అయినా పడుతుందని డాక్టర్ బ్రౌన్ అంటాడు. కానీ ఇంకో 3 రోజుల్లో బ్యూఫర్డ్ మిమ్మల్ని చంపేస్తాడు డాక్, మన దగ్గర అంత టైం లేదని మార్టీ చెప్తాడు. తరువాత వీళ్ళిద్దరూ కలిసి వేరే ఏదైనా ఐడియా దొరుకుతుందని ఆలోచిస్తారు. ఆ టైంలో అటువైపు వెళ్తున్న ట్రైన్ ని చూసిన డాక్టర్ బ్రౌన్ కి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఈ కార్ ఎలాగో స్టార్ట్ అవ్వదు కనుక ఒక ట్రైన్ తో దాన్ని లింక్ చేసి 88 మైల్స్ స్పీడ్ లో డ్రైవ్ చేయాలని అనుకుంటున్నాడు. సో వీళ్ళు ఆ ట్రైన్ డ్రైవర్ దగ్గర ఈ ట్రైన్ 90 మైల్స్ స్పీడ్ ని రీచ్ అవ్వగలదా అని అడుగుతారు. 90 మైల్స్ చాలా కష్టమండి, నాకు తెలిసి మాక్సిమం గా 70 మైల్సే హైయెస్ట్. ఒకవేళ మీకు నిజంగానే అంత స్పీడ్ ని రీచ్ అవ్వాలంటే దానికి ఇంజిన్ ని చాలా హీట్ చేయాల్సి వస్తుంది. అలాగే ట్రాక్ కూడా టర్న్స్ ఏవీ లేకుండా స్ట్రైట్ గా ఉంటే మాత్రమే అది పాసిబుల్ అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో డాక్టర్ బ్రౌన్ మార్టీకి ఒక ట్రైన్ ట్రాక్ చూపించి, మన చుట్టుపక్కల ఈ ట్రాకే టర్న్స్ ఏవీ లేకుండా స్ట్రైట్ గా ఉంది, ఇదే మన ప్లాన్ కి పర్ఫెక్ట్ అయిన చోటని చెప్తాడు. కానీ వీళ్ళిద్దరూ ఆ ప్లేస్ కి వెళ్లి చూస్తే అక్కడ ఆ ట్రాక్ కన్స్ట్రక్షన్ పూర్తయి ఉండదు. అలా ఆ ప్లేస్ ని చూస్తూ డాక్టర్ బ్రౌన్ మార్టీ దగ్గర, ఇక్కడ ఈ బ్రిడ్జ్ కి రేవన్ అని పేరు పెట్టారు, కానీ మన టైం లైన్ లో దీన్ని క్లేటన్ బ్రిడ్జ్ అని పిలుస్తాం కదా, అసలు ఇంతకీ ఈ బ్రిడ్జ్ పేరెందుకు మార్చారంటావ్ అని అడుగుతాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి తన గుర్రం బండి కంట్రోల్ కోల్పోయి హెల్ప్ కోసం అరుస్తుంది. అది చూసి వీళ్ళిద్దరూ వెంటనే తనని కాపాడటం కోసం వెళ్తారు. పర్టికులర్ గా డాక్టర్ బ్రౌన్ అయితే హీరో రేంజ్ లో ఒక గుర్రం మీద ఆ అమ్మాయిని చేస్ చేసి తనని అతని హార్స్ మీదకి లాక్కుని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ తన క్యారేజ్ ఆ కొండ మీద నుంచి కింద పడిపోతుంది. ఇటు బ్రౌన్ ఇంకా అతను కాపాడిన ఆ అమ్మాయిని చూపిస్తారు. ఇంత జరిగాక వీళ్ళిద్దరూ ప్రేమలో పడకపోతే బాగోదు కదా. సో ఆఖరికి మన డాక్టర్ బ్రౌన్ కి కూడా లవ్ అట్ ఫస్ట్ సైట్ వచ్చేస్తుంది. ఇలా వీళ్ళు కళ్ళతోనే ఒక డ్యూయట్ పాడుకున్న తరువాత డాక్ నా పేరు ఎమట్ బ్రౌన్ అని అతన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. దానికి ఆ లేడీ కూడా తన పేరు క్లారా క్లేటన్ అని చెప్తుంది. అంటే తన వేరే ఎవరో కాదు, ఆ కొత్త స్కూల్ టీచర్ క్లారా. మార్టీ ఇంకా డాక్ ఆమెని తన ఇంట్లో డ్రాప్ చేసినప్పుడు క్లారా డాక్టర్ బ్రౌన్ కి తన ప్రాణాలని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మనం మళ్ళీ కలుద్దాం, మీ ఇల్లు ఎక్కడ అని అడిగింది. డాక్టర్ బ్రౌన్ కూడా హ్యాపీగా తనకి అడ్రస్ ఇచ్చాక మార్టీతో అక్కడ నుంచి బయలుదేరతాడు. దారిలో వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడే డాక్టర్ బ్రౌన్ యాక్చువల్లీ క్లారా క్లేటన్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడి చనిపోవడం వల్లే దానికి క్లేటన్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారని రియలైజ్ అవుతాడు. కానీ ఇప్పుడు వీళ్ళు తనని సేవ్ చేసి ఈ టౌన్ హిస్టరీలో ఒక ఇన్సిడెంట్ ని మార్చేశారు. దాంతో డాక్టర్ బ్రౌన్, నేను ఈ టైం మిషన్ ని కనిపెట్టి పెద్ద తప్పు చేసేసాను మార్టీ, చూడు
చూడు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఫ్యూచర్ ని బాగా చేంజ్ చేసేస్తుందని అంటాడు. ఎలాగో జరిగిన దాని గురించి ఆలోచించడం వేస్ట్ అని వీళ్ళిద్దరూ త్వరగా ఇక్కడ నుంచి ఫ్యూచర్ కి వెళ్లిపోవాలన్న వాళ్ళ ప్లాన్ ని డిస్కస్ చేస్తారు. ఎప్పట్లానే అతని వర్క్ షాప్ లో డాక్ వీళ్ళ ప్లాన్ కోసం ఒక మినియేచర్ మోడల్ ని రెడీ చేసి మండే ఉదయం ఈ ట్రాక్ కి ఒక ట్రైన్ వస్తుంది. ఎలా అయినా మనం ఆ ట్రైన్ ని హైజాక్ చేసి ఇంజిన్ ని మాత్రం ఈ ట్రాక్ కి మార్చి దాంతో మన కార్ ని పుష్ చేస్తూ వెళ్తే కావాల్సిన స్పీడ్ ని రీచ్ అవ్వగలం. సో నా క్యాల్కులేషన్స్ ప్రకారం మనం ఈ బ్రిడ్జ్ హెచ్ ని చేరుకునేలోగా ఫ్యూచర్ కి ట్రావెల్ అయిపోతామని అంటాడు. అది విన్న మార్టీ ఓకే డాక్, కానీ ఇక్కడున్న ఈ బోర్డ్ కి అర్థమేంటని అడుగుతాడు. అదా, ఈ పర్టికులర్ పాయింట్ ని దాటాక మనకి వెనక్కి వెళ్లే అవకాశమే ఉండదు. ఒకటి ఫ్యూచర్ కి వెళ్తాం లేదా బ్రిడ్జ్ నుంచి కింద పడి చేస్తామని అంటాడు. అదే సమయానికి డాక్టర్ బ్రౌన్ ని వెతుకుతూ క్లారా వర్క్ షాప్ కి వస్తుంది. కాబట్టి వెంటనే వీళ్ళ టైం ట్రావెల్ కార్ ని కవర్ చేస్తారు. క్లారా టెలిస్కోప్ డ్యామేజ్ అయిపోయిందని దాన్ని డాక్టర్ బ్రౌన్ రిపేర్ చేయగలడేమో తెలుసుకోవడానికి తనొచ్చింది. సో డాక్టర్ బ్రౌన్ ఆ టెలిస్కోప్ ని చెక్ చేసి ఈ రోజు రాత్రి కల్లా దీన్ని రిపేర్ చేసి మీకు తిరిగిస్తానని చెప్తాడు. అంటే ఈ రోజు రాత్రి జరిగే క్లాక్ టవర్ ఫెస్టివల్ ని మీరు అటెండ్ చేయరా అని క్లారా అడుగుతుంది. ఓ అదొకటి ఉంది కదా, అయితే నేను మీ టెలిస్కోప్ ని రేపిస్తానని డాక్టర్ బ్రౌన్ చెప్తాడు. సరే ఈ రోజు నైట్ ఫెస్టివల్ లో మీట్ అవుతాం మిస్టర్ బ్రౌన్ అని చెప్పి క్లారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి మార్టీ ఇంకా డాక్టర్ బ్రౌన్ ఆ ఫెస్టివల్ ని అటెండ్ చేస్తారు. ఇంతకీ ఈ సెలబ్రేషన్ ఎందుకో కాదు, ఈ రోజే ఆ క్లాక్ టవర్ లో క్లాక్ ని సెట్ చేయబోతున్నారు. ఇటు క్లారా అక్కడికి వచ్చి రాగానే డాక్టర్ బ్రౌన్ ఎక్కడా అని అతన్ని వెతుకుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు కనిపెట్టాక డాక్టర్ బ్రౌన్ తన దగ్గరికి వెళ్లి నాతో డాన్స్ చేస్తారా క్లారా అని అడుగుతాడు. తాను కూడా సిగ్గుపడుతూ హ్యాపీగా ఓకే చెప్తుంది. వీళ్ళిద్దరూ ఒకవైపు డాన్స్ చేస్తున్న సమయంలో ఇటు మార్టీ ఓ గేమ్ లో గన్ తో కౌబాయ్ టార్గెట్స్ అన్నిటిని ఈజీగా షూట్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంటాడు. అప్పుడు ఆ ఫెస్టివల్ కి బ్యూఫర్డ్ కూడా అతని మనుషులతో రావడం మనకి చూపిస్తారు. ఆ టౌన్ షెరీఫ్ అంటే పోలీస్ ఆఫీసర్ అతన్ని ఆపి బ్యూఫర్డ్ వాళ్ళు వాళ్ళ వెపన్స్ ని అప్పగిస్తే మాత్రమే లోపలికి అలౌ చేస్తానని అంటాడు. ఇరిటేట్ అయిన బ్యూఫర్డ్ సరే అని అతని గన్ తీసి షెరీఫ్ కి ఇచ్చి లోపలికి వెళ్తాడు. అక్కడ డాక్టర్ బ్రౌన్ క్లారాతో డాన్స్ ఆడటం చూసి డాక్ ని చంపడం కోసం అతని హ్యాట్ లో దాచిపెట్టిన ఒక చిన్న గన్ బయటికి తీస్తాడు. అందులో ఒక్క బుల్లెట్ మాత్రమే ఉంటుంది. బ్యూఫర్డ్ డాక్టర్ బ్రౌన్ ని వెనక నుంచి గన్ పాయింట్ లో పట్టుకుంటాడు. డాక్ తిరిగి చూసి హే బ్యూఫర్డ్, నువ్వేంటి ఇంత బేగే వచ్చేసావు? లెక్క ప్రకారం చూస్తే నువ్వు రావడానికి ఇంకో 2 రోజుల టైం ఉంది కదా అని అడిగినందుకు ఏంటి 2 రోజులా? యాక్చువల్లీ నువ్వు సరిగ్గానే చెప్తున్నా. లాస్ట్ టైం ఈ గన్ తో నేను ఒకరిని షూట్ చేస్తే వాడు చనిపోవడానికి 2 రోజులు పట్టింది. నువ్వు కూడా అలాగే 2 రోజులు నరకం అనుభవించి చేస్తావని చెప్తాడు. బ్యూఫర్డ్ డాగ్ ని షూట్ చేసేస్తాడన్న టైంకి మార్టీ అతని మీదకు ఒక ప్లేట్ విసిరడంతో ఆ బుల్లెట్ మిస్ అయిపోతుంది. ఈ రోజు ఒక మంచి అకేషన్ బ్యూఫర్డ్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దాన్ని చెడగొట్టడానికి ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయకని చెప్పి మార్టీ వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ బ్యూఫర్డ్ అతన్ని వదలకుండా టీస్ చేసి రెచ్చగొట్టడంతో మార్టీ అతనితో ఫైట్ చేయడానికి ఒప్పుకుంటాడు. అది నార్మల్ ఫైట్ కాదు. ఈ సినిమాల్లో కౌబాయ్స్ కన్పట్టుకుని ఒకరిని ఒకరు షూట్ చేసుకుంటారు కదా, అలాగే వీళ్ళిద్దరూ ఇప్పుడు ఫైట్ చేయబోతున్నారు. కానీ ఈ ఫెస్టివల్ టైంలో షెరీఫ్ గన్ ని తిరిగివ్వడు కనుక బ్యూఫర్డ్ ఈ ఫైట్ ని రేపు కంటిన్యూ చేద్దామని అంటాడు. కానీ బాస్, రేపు ప్లాన్ ప్రకారం మనం ఒక రాబరీ చేయాలని పక్కనున్న అతని మనిషి చెప్పగానే బ్యూఫర్డ్ అవును కదా, సరే అయితే సండే లీవ్ తీసుకుని మండే మార్నింగ్ ఫైట్ చేసుకుందాం. కరెక్ట్ గా ఉదయం 8 గంటలకి నన్ను చంపేస్తారని చెప్పి వెళ్లిపోతాడు. ఆ టౌన్ లోనే పెద్ద డాన్ అయిన బ్యూఫర్డ్ నే మార్టీ ఛాలెంజ్ చేశాడు కాబట్టి ప్రజలందరూ అతన్ని చాలా మర్యాదతో ట్రీట్ చేస్తారు. అందులో ఒక అతనైతే డైరెక్ట్ గా మార్టీ దగ్గరకు వచ్చి ఈ గన్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్, బ్యూఫర్డ్ తో నీ ఫైట్ కి దీన్ని యూస్ చేసుకో అని చెప్తాడు. సడన్ గా అతన్ని ఇంతగా ఆరాధించే ప్రజలని చూసి మార్టీ ఎమోషనల్ అయి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడు మెక్ఫ్లై అతన్ని కలిసి బ్యూఫర్డ్ ని ఎదిరించిన వాళ్ళందరినీ అతను ఖచ్చితంగా చంపేస్తాడు. నీకు ఈ గొడవలన్నీ ఎందుకు, ఇక్కడ నుంచి వెళ్లిపో అని అడ్వైస్ చేస్తాడు. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే తెల్లవారి మార్టీ డాక్టర్ బ్రౌన్ తో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ పక్కనే ఒక షాప్ లో డాక్టర్ బ్రౌన్ సమాధిలో ఉన్న అదే టూమ్ స్టోన్ ని చూస్తారు. అవి రెండు ఒకటేనా అని చెక్ చేయడానికి ఫోటో తీసి చూస్తే అందులో ఇప్పుడు డాక్టర్ బ్రౌన్ పేరు ఉండదు. అది చూసిన మార్టీ సంతోషపడి ఇక మీ ప్రాణానికి ఎలాంటి సమస్య లేదనుకుంటా డాక్ అని చెప్తాడు. అందులో నా పేరు మాత్రమే ఎరేజ్ అయింది మార్టీ, కానీ ఆ టూమ్ స్టోన్ అక్కడే ఉందంటే నాకు బదులుగా వేరే ఎవరో చనిపోయారని అర్థం. అది నువ్వు కూడా అయ్యుండొచ్చని డాక్టర్ బ్రౌన్ చెప్తాడు. అప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చిన ఆ షాప్ ఓనర్ ఎలాగో జరగబోయే ఫైట్ లో ఒకటి బ్యూఫర్డ్ చేస్తాడు లేదా నువ్వు చచ్చిపోతావని అంటూనే మార్టీ కోసం కఫిన్ రెడీ చేయడానికి అతని హైట్ తీసుకుంటాడు. ఇప్పుడు మార్టీ చనిపోవడానికి 50% ఛాన్స్ ఉంది కనుక ఎలా అయినా మండే మార్నింగ్ 8 o'clock లోగా టైం ట్రావెల్ చేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని వీళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు. సండే రాత్రి వీళ్ళ టైం మిషన్ కార్ ని ఆ ట్రైన్ ట్రాక్ లో సెట్ చేస్తున్నప్పుడు డాక్టర్ బ్రౌన్ హీరో దగ్గర రేపు నీతో నేను ఫ్యూచర్ కి రాను మార్టీ, నేను క్లారాని ప్రేమిస్తున్నాను కాబట్టి తనతో ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్తాడు. కానీ మీరు ఈ టైం లైన్ కి చెందినవారు కాదు డాక్, మీ యొక్క నిర్ణయం వల్ల ఫ్యూచర్ లో చాలా చేంజెస్ జరుగుతుందని మీరే కదా నాకు చెప్పారు. సరే అప్పటికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, మాట్లాడకుండా క్లారాని మనతో పాటు ఫ్యూచర్ కి తీసుకువెళ్లిపోదామని మార్టీ అంటాడు. అతని ఐడియా విన్న డాక్ కొంచెం సేపు ఆలోచించి లేదు, నా పర్సనల్ యూస్ కోసం
టైం మిషన్ ని యూస్ చేయడం మంచిది కాదు. అదేలా నువ్వు చెప్పినట్టు నేను ఇక్కడ ఉండిపోయినా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. రేపు ఉదయం మనం ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి వెళ్లిపోయాక ఆ టైం మిషన్ ని డిస్ట్రాయ్ చేసేద్దామని చెప్తాడు. బట్ ఆ రోజు రాత్రి మార్టీ నిద్రపోయాక డాక్టర్ బ్రౌన్ కి క్లారా బాగా గుర్తుకు రావడంతో అట్లీస్ట్ వెళ్లడానికి ముందు తనకి గుడ్ బై అయినా చెప్పాలని తన ఇంటికి వెళ్తాడు. ఇలా సడన్ గా అతను అక్కడికి వెళ్లడంతో ఈ టైంలో ఎందుకు వచ్చారు మిస్టర్ బ్రౌన్, ఏదైనా సమస్య అని క్లారా అడిగినప్పుడు నేను రేపు ఉదయం ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నాను. ఆ తరువాత మనం ఇద్దరం ఇక ఎప్పటికీ మీట్ అవ్వలేం క్లారా, ఎందుకంటే నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. టైం ట్రావెల్ చేసి రేపు 1985 కి వెళ్లిపోతున్నానని సీరియస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ క్లారా డాక్టర్ బ్రౌన్ తనని ఇన్సల్ట్ చేస్తున్నాడని అపార్థం చేసుకుని అతన్ని కొట్టి, ఒకవేళ మీకు నిన్ను నచ్చకపోతే అది డైరెక్ట్ గా చెప్పేయండి మిస్టర్ బ్రౌన్, ఎందుకిలా పిచ్చి కథలు చెప్తున్నారని డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్లిపోతుంది. దాంతో ఇప్పుడే ఫ్రెష్ గా లవ్ ఫెయిలియర్ అయిన డాక్ ఆ టౌన్ లిక్కర్ షాప్ కి వెళ్లి నా మనసేం బాలేదు, విస్కీ ఇవ్వని అడుగుతాడు. అది విన్న షాప్ కీపర్, లాస్ట్ టైం నువ్వు విస్కీ తాగాక ఏం జరిగిందో గుర్తుందా, మర్చిపోయావా? అయినా నీకు నేను చెప్పడం ఎందుకని డాక్ అడిగినా ఆ విస్కీ తీసిస్తాడు. డాక్టర్ బ్రౌన్ సాడ్ గా ఉండడం చూసిన ఒకతను మీరు లవ్ ఫెయిలియరా అని అడగడంతో అవును బ్రదర్ అవునని డాక్ క్లారా గురించి అతని అమర ప్రేమ కథ గురించి ఆ వ్యక్తికి మొత్తం చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మార్టీ తెల్లవారాక నిద్రలెగిచి అక్కడ డాక్ లేకపోవడంతో అతన్ని వెతకడం మొదలు పెడతాడు. చాలా చోట్లలో వెతికి ఆఖరికి ఆ లిక్కర్ షాప్ కి వచ్చి చూస్తే డాక్టర్ బ్రౌన్ ఇంకా ఆ విస్కీని తాగకుండా చేతిలో పట్టుకుని ఫీల్ చేస్తూ పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతుంటాడు. మీరిక్కడేం చేస్తున్నారు డాక్, మన ప్లాన్ గురించి మర్చిపోయారా ఏంటి, టైం అయిపోతుందని మార్టీ చెప్పినప్పుడు డాక్టర్ బ్రౌన్ అవును కదా ఇదో వచ్చేస్తున్నానని ఆ విస్కీ తాగిన మరుక్షణం ఫ్లాట్ అయిపోతాడు. ఆ తరువాత మార్టీ డాక్ ని ఎంత లేపడానికి ప్రయత్నించినా అతను అస్సలు కదలడు. అది చూసిన ఆ షాప్ కీపర్ నువ్వెంత ట్రై చేసినా ఫలితం ఉండదు. ఇంతకు ముందు ఒకసారి కూడా బ్రౌన్ విస్కీ తాగి ఇలానే స్పృహ కోల్పోయాడు. కానీ కంగారు పడకు, సాయంత్రంలోగా అతనే లేస్తాడులే అని చెప్పడంతో షాక్ అయిన మార్టీ మా దగ్గర అంత టైం లేదు, ఇతనికి మెలకువ రావడానికి ఏదైనా ఐడియా ఇవ్వండి అని ఆ షాప్ కీపర్ దగ్గర అడుగుతాడు. దాంతో అతను కూడా డాగ్ ని లేపడం కోసం చేతికి దొరికిన ఏవేవో స్పైసీ లిక్విడ్స్ ని కలిపి ఒక స్ట్రాంగ్ డ్రింక్ రెడీ చేస్తాడు. ఈ మార్టీ అయితే ఏకంగా డాక్టర్ బ్రౌన్ ముక్కుకి ఒక క్లిప్ అతని నోట్లో ఒక ఫనల్ పెట్టి అందులో ఆ డ్రింక్ పోసేస్తాడు. దాని స్పైసీనెస్ భరించలేక డాగ్ కి మెలకువ వచ్చి పరిగెడుతూ వెళ్లి నీటిలో తలపెట్టి మళ్లీ స్పృహ కోల్పోతాడు. మరోవైపు క్లారా డాక్టర్ బ్రౌన్ తనని మోసం చేసేశాడని బాధపడుతూ ఆ ఊరొదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఇటు టైం 8 గంటలు అవ్వగానే చెప్పినట్టు టామ్ అని బ్యూఫర్డ్ ఆ టౌన్ కి వచ్చి మార్టీని బయటికి రమ్మని పిలుస్తాడు. ఇక్కడ హీరో ఆ సమాధి ఉన్న ఫోటో తీసి చూస్తే దాని మీద డాక్టర్ బ్రౌన్ పేరుకి బదులుగా క్లింట్ ఈస్ట్వుడ్ అని ఉంటుంది. ఈ టౌన్ లో ఉన్న వాళ్ళకి మన హీరో అతని సొంత పేరు కాకుండా ఈ పేరు మీదే ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. సో బయటికి వెళ్తే అతనికి టికెట్ కన్ఫర్మ్ అయిపోతుందని అర్థం చేసుకున్న మార్టీ ఎలాగోలా డాక్ ని లేపి ఆ షాప్ బ్యాక్ డోర్ ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడు వీళ్ళిద్దరిని బ్యూఫర్డ్ మనుషులు చూసేయడం వల్ల ఫైర్ చేస్తూ డాక్టర్ బ్రౌన్ ని పట్టుకుంటారు. ఇంకొక నిమిషంలో నువ్వు బయటికి రాకపోతే ఈ ముసలోడిని చంపేస్తానని బ్యూఫర్డ్ బెదిరించడంతో డాక్ ని కాపాడడం కోసం మార్టీ బయటకు వచ్చి అతని గన్ కిందకు విసిరేస్తాడు. ఏంట్రా వీడు ఫైట్ చేయమంటే గన్ విసిరేస్తాడని అందరూ అతన్ని చూస్తున్నప్పుడు మార్టీ బ్యూఫర్డ్ దగ్గర పిరికి వాళ్ళే ఆయుధాలని ఉపయోగిస్తారు. యాక్చువల్లీ నేను బాగా ఆలోచించాక నాకు ఒక ఐడియా వచ్చింది, మనం ఎందుకు మన ప్రాబ్లం ని గన్స్ తో కాకుండా చేతులతో సాల్వ్ చేసుకోకూడదని అంటాడు. బట్ నెక్స్ట్ సెకండ్ బ్యూఫర్డ్ నీ లైఫ్ లో ఇంతకన్నా రాంగ్ డిసిషన్ ఉండదని చెప్పి మార్టీని షూట్ చేసేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ ట్రైన్ లో వెళ్తున్న క్లారా వెనక ఆ లిక్కర్ షాప్ లో డాక్టర్ బ్రౌన్ తో మాట్లాడిన వ్యక్తి కూర్చునుంటాడు. అతను తన ఫ్రెండ్ కి నేను ఇక్కడికి రాకముందు బార్ లో ఒక వ్యక్తిని కలిశాను, పాపం లవ్ ఫెయిలియర్, అతను ఆ అమ్మాయిని చాలా ప్రేమించాడంట. కానీ తను ఎందుకో హర్ట్ అయిందని చెప్పడం విన్న క్లారా వాళ్ళ డాక్టర్ బ్రౌన్ గురించి మాట్లాడుతున్నారని తెలుసుకుంటుంది. వాళ్ళ ద్వారా డాక్ నిజంగానే తనని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుని వెంటనే ఆ ట్రైన్ చైన్ లాగి డాక్టర్ బ్రౌన్ ని వెతుకుతూ పరిగెడుతుంది. ఇంకో పక్క బ్యూఫర్డ్ కింద పడ్డ మార్టీ శవాన్ని చూసి తనే గెలిచానని నవ్వుతూ దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా మార్టీ అతని గన్ కిక్ చేసి అసలు తనకేం కానట్టు క్యాషువల్ గా లెగిచి నిల్చుంటాడు. నిజానికి అతను బ్యూఫర్డ్ చెప్పినట్టు బయటికి రావడానికి ముందు ఆ రూమ్ లో ఉన్న ఒక మెటల్ ని అతని డ్రెస్ లోపల ఆర్మర్ లా వేసుకున్నాడు. దాంతో ఇప్పుడు బ్యూఫర్డ్ ఇంకా మార్టీకి మధ్య ఫైట్ జరుగుతుంది. అందులో మార్టీ బ్యూఫర్డ్ ని బాగా కొట్టి ఆఖరికి అతను పీడలో పడిపోయేలా చేస్తాడు. యాజ్ యూజువల్ హీరోకి విల్లన్ కి మధ్య ఫైట్ మొత్తం అయిపోయాక అక్కడికి వచ్చిన షరీఫ్ నిన్న బ్యూఫర్డ్ ఒక రాబరీ చేశాడని అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. అట్ ది సేమ్ టైం మార్టీ దగ్గరున్న ఆ ఫోటోలో ఉండే సమాధి కూడా మాయమైపోతుంది. అంటే ఇప్పుడు మార్టీ ఇంకా డాక్టర్ బ్రౌన్ ఇద్దరి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు. హీరో మార్టీ అక్కడి నుంచి వెళ్లడానికి ముందు తన గన్ని అతని యాన్సిస్టర్ మిస్టర్ మెక్ఫ్లై కి ఇచ్చి జాగ్రత్తగా ఉండమని వాళ్ళకి గుడ్ బై చెప్పి డాక్టర్ బ్రౌన్ తో కలిసి అక్కడి నుంచి బయలుదేరతాడు. నెక్స్ట్ వీళ్ళ ప్లాన్ ప్రకారం ఇద్దరు ఆ ట్రైన్ హైజాక్ చేసే పనిలో ఉంటారు. ఈలోగా క్లారా డాక్ ని వెతుకుతూ అతని వర్క్ షాప్ కి వెళ్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడు ఆ మినియేచర్ మోడల్ చూసి తను కూడా ఆ ట్రైన్ ట్రాక్ కి బయలుదేరుతుంది. మార్టీ ఇంకా డాక్టర్ బ్రౌన్ కష్టపడి ఆ ట్రైన్ హైజాక్ చేశాక ఒట్టి ఇంజిన్ ని మాత్రం తీసుకుని దాని ట్రాక్ ని కూడా మార్చేస్తారు. ఇప్పుడు ఆ ట్రైన్ ఇంజిన్ కార్ వైపుకి వెళ్తుంది.
వెళ్తుంది. ఇంతవరకు అన్ని సరిగ్గా జరిగినా వీళ్ళ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే దానికి ముఖ్యంగా ఆ ట్రైన్ 88 మైల్స్ స్పీడ్ ని రీచ్ అవ్వాలి కదా. అందుకని డాక్ ఇంజిన్ హీట్ అవ్వడానికి కావలసిన ఫ్యూయల్ ని రెడీ చేస్తుంటాడు. మార్టీ ముందున్న ఆ టైం ట్రావెల్ కార్ లో కూర్చుని రెడీ అయ్యాక డాక్టర్ బ్రౌన్ వెనక నుంచి ఆ ట్రైన్ ని స్టార్ట్ చేస్తాడు. వాకీ టాకీలో డాక్టర్ బ్రౌన్ మార్టీ దగ్గర నీకు ముందున్న మీటర్ లో 3 కలర్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క కలర్ ని రీచ్ అయ్యి లాస్ట్ స్టేజ్ కి వచ్చినప్పుడు ఇంజిన్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఆ రెడ్ కలర్ ని టచ్ చేసినప్పుడు మనం 88 మైల్స్ స్పీడ్ ని రీచ్ అయిపోతామని చెప్తాడు. ఈ లోపు అక్కడికి గుర్రం మీద వచ్చిన క్లారా డాగ్ ని చూసి ఆగమని అరుస్తుంది. కానీ ట్రైన్ సౌండ్ వల్ల అతనికి క్లారా పిలవడం వినిపించదు. సో వేరే దారి లేక క్లారా కూడా పరిగెడుతున్న ఆ ట్రైన్ ఎక్కేస్తుంది. ఇటు డాక్టర్ బ్రౌన్ ఆ కార్ ఎక్కాలనుకున్నప్పుడు వెనక నుంచి క్లారా ట్రైన్ హార్న్ కొట్టడంతో తిరిగి తనని చూసి నువ్విక్కడేం చేస్తున్నావు క్లారా అని షాక్ అవుతాడు. దాంతో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ సెకండే తను ఐ లవ్ యూ మిస్టర్ బ్రౌన్ అని చెప్తుంది. అది విన్న డాగ్ సంతోషపడినా ఆ ట్రైన్ ఎక్స్ప్లోడ్ అయ్యే టైం దగ్గరికి రావడం వల్ల క్లారాని ఎలా అయినా కాపాడడం కోసం తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా దగ్గరికి వెళ్తాడు. సరిగ్గా ఇంజిన్ లో ఎక్స్ప్లోషన్ జరిగి క్లారా కింద పడిపోయేలా వెళ్తుంది. అప్పుడు ఇదంతా చూస్తున్న మార్టీ వాళ్ళకి సహాయం చేయడం కోసం తన హోవర్ బోర్డ్ ని డాగ్ కి పాస్ చేస్తాడు. దాని సహాయంతో డాక్టర్ బ్రౌన్ సక్సెస్ఫుల్ గా క్లారాని కాపాడగలుగుతాడు. కానీ వాళ్ళిద్దరూ కార్ ఎక్కరు. డాగ్ అతను క్లారాతో ఇక్కడే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుని మార్టీని మాత్రం ఫ్యూచర్ కి తిరిగి వెళ్ళమని చెప్తాడు. సరే అని హీరో కూడా టైం మిషన్ కార్ లో ఫ్యూచర్ కి తిరిగి వెళ్ళిపోతాడు. వెనకాలే వెళ్లిన ఆ ట్రైన్ ఇంజిన్ క్లిఫ్ మీద నుంచి కింద పడి డిస్ట్రాయ్ అయిపోతుంది. కట్ చేస్తే 1985 మార్టీ ఫ్యూచర్ లో ఉన్న అదే బ్రిడ్జ్ కి సేఫ్ గా వచ్చేస్తాడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అదే టైం కి ఆ ట్రాక్ పైకి ఒక ట్రైన్ కూడా వస్తుంది. జస్ట్ మిస్ లో మార్టీ ఆ కార్ నుంచి జంప్ చేసి తప్పించుకుంటాడు. కానీ ఈ యాక్సిడెంట్ లో ఆ టైం ట్రావెల్ కార్ మాత్రం ముక్కలే విరిగిపోతుంది. ఎలాగో డాక్టర్ బ్రౌన్ ఆ కార్ ని డిస్ట్రాయ్ చేయమని చెప్పాడు కాబట్టి మార్టీ కూడా తన్ని పెద్దగా పట్టించుకోడు. నెక్స్ట్ సీన్ లో హీరో అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో చూపించినట్టు ఇంకా రిచ్ గానే ఉన్నారు. దాంతో మార్టీ హ్యాపీగా అతని కార్ లో జెనిఫర్ ని కలవడానికి వెళ్తాడు. సెకండ్ పార్ట్ లో వీళ్ళు తనని ఎక్కడో తెలిసి వెళ్లారో తను ఇంకా అక్కడే ఉంది. మార్టీ జెనిఫర్ ని లేపాక ఏమైందని తను అడిగినప్పుడు హీరో తనని ఆ కార్ డిస్ట్రాయ్ అయిన చోటుకు తీసుకువెళ్లి జరిగిందంతా చెప్తాడు. సడన్ గా అక్కడ ఒక పెద్ద సౌండ్ వినిపించి పిడుగుల మధ్యలో నుండి ఒక ట్రైన్ టైం ట్రావెల్ అయ్యి వస్తుంది. అందులో నుంచి ఇంకెవరో కాదు డాక్టర్ బ్రౌన్ అతని వైఫ్ క్లారా ఇంకా వాళ్ళిద్దరి పిల్లలతో బయటకొస్తాడు. డాక్ అతని ఫ్యామిలీని మార్టీ ఇంకా జెనిఫర్ కి ఇంట్రొడ్యూస్ చేశాక సర్ప్రైజ్ అయిన మార్టీ మీరిక ఇక్కడే ఉండబోతున్నారా డాక్ అని అడిగినందుకు లేదు మార్టీ నేను నా పెట్ డాగ్ ఐన్స్టైన్ ని తీసుకువెళ్లడానికి ఇక్కడికి వచ్చానని అతను చెప్తాడు. వాళ్ళక్కడి నుంచి వెళ్లడానికి ముందు డాక్టర్ బ్రౌన్ మార్టీకి వాళ్ళు క్లాక్ టవర్ ఫెస్టివల్ లో తీసుకున్న ఫోటో ఇచ్చి నీలాంటి ఒక ఫ్రెండ్ దొరకడానికి నేను చాలా అదృష్టవంతుడిని మార్టీ. నువ్వింతవరకు నాకు చేసిన హెల్ప్ అన్నిటికీ థ్యాంక్ యూ. నేను మళ్ళీ పాస్ట్ కి వెళ్లిపోయాక ఈ టైం ట్రావెల్ ట్రైన్ ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తానని డాక్టర్ బ్రౌన్ హీరోకి గుడ్ బై చెప్తాడు. సో లాస్ట్లీ డాక్టర్ బ్రౌన్ పాస్ట్ లో హ్యాపీగా ఉన్నాడని తెలుసుకున్న మార్టీ సంతోషపడతాడు. ఆఖరికి ఈ టైం ట్రావెల్ ట్రైన్ ఎగురుకుంటూ పాస్ట్ కి వెళ్ళినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.